ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. జూరాల సుంకేసుల నుంచి పెరుగుతూనే ఉంది. ఇక జలాశయం ఇన్ఫ్లో 5,40,750 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 5,16,493 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కుల, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,648 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక 10 స్పిల్వే గేట్ల ద్వారా 4,21,530 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు విడుదలవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 882.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 199.73 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా నీరు విడుదలవుతుండటంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. సాగర్కు 4.45 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 26 గేట్లు ఎత్తి 4.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 22 గేట్లను 10 అడుగుల మేర, 4 గేట్లను 13 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3.67 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడి కాల్వకు 9,019 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,401 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 583.20 అడుగుల నీటి మట్టం ఉంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 292.24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 80,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 78,812 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 16 గేట్ల ద్వారా 49,280 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,500 క్యూసెక్కులు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,090.8 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 79.65 టీఎంసీలుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 34 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 3.4 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3.4 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.5 మీటర్లు. ప్రస్తుతం నీటి మట్టం 316.54 మీటర్లుగా ఉంది.
ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 48 గేట్ల ద్వారా 11,55,021 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని పలు లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.